నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దాతలు ముందుకు రావాలి, ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. ఘనంగా ప్రారంభమైన 69వ రాష్ట్ర స్థాయి కుంఫు ఉషు పోటీలు. క్రీడా పోటీలు ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, షాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్. ప్రతిభ కనబర్చిన శెట్టిబలిజ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు. నెల 12న మంత్రుల సమక్షంలో 13 లక్షల పంపిణీకి ఏర్పాట్లు. దేవాలయాలు రక్షణకు తొలి అడుగు. జిల్లా అధ్యక్షుడు రవికుమార్ వెల్లడి. దాతలు ముందుకొచ్చి ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. శశి ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతున్న వి శివప్రియకు ఆదిరెడ్డి కుటుంబం, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో ల్యాప్టాప్ను ఎమ్మెల్యే వాసు తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివప్రియకు ల్యాప్టాప్ అవసరమని చెప్పడంతో టీడీపీ కుటుంబ సభ్యులు స్పందించి అందజేశారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు తాము చేస్తున్నప్పటికీ వనరుల సర్దుబాటు కారణంగా అందరికీ సేవలు అందించలేకపోతున్నామని అన్నారు. అయితే టీడీపీ కుటుంబ సభ్యులు కూడా ముందుకొచ్చి ఇలాంటి వారికి సహాయం అందించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన P4 ఉద్దేశం కూడా ఇదేనని ఎమ్మెల్యే వాసు అన్నారు. వి శివప్రియ శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ECT ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ 3rd ఇయర్ చదువుతా ఉంది. పాపకి ల్యాప్టాప్ రిక్వైర్మెంట్ ఉందని తెలియచేయగా నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు నా పాపకి ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప అవకాశం కింద భావిస్తా ఉన్నా. అనేక మంది ఈ రోజున ల్యాప్టాప్ అనో లేకపోతే ఇంకే అవసరాలనో వస్తా ఉన్నారు. అందరికీ మేము చేయలేకపోతా ఉన్నాం. కారణం వనరులు అన్నది అవసరం. అందుకే మేము పదే చెప్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 ద్వారా పిలిపించున్నారో దాతలు ముందుకు వచ్చినట్లయితే ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని మనం ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం. ఈరోజు దాతలు ముందుకు వస్తా ఉన్నారు, సామాజిక బాధ్యతతో ముందుకు వస్తా ఉన్నారు, ఇలాగ విద్యార్థినీలను ఆదుకుంటా ఉన్నారు. వాళ్ళని మేము కోరేది ఏంటంటే ఈరోజు మేము ఆదుకున్న తర్వాత వాళ్ళు స్వీకరించిన తర్వాత మర్చిపోవడం కాదు, బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే పాపను ఆదుకుంటా ఉందో 10 మందిని రేపు ఆదుకునే విధంగా వీళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగగలగాలి. అదే మేము కోరుకుంటా ఉన్నాం. అవన్నీ కూడా వీళ్ళు చెయ్యాలని వీరు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి వాళ్ళకి ఆదుకున్న విధానాన్ని గుర్తించి భవిష్యత్తులో మరింకొంతమందికి వాళ్ళు చేయగలిగినప్పుడు ఇంకొకటి అర్హత కలిగి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా మాకు తెలియజేసినప్పుడు ఉన్న వనరులు బట్టి చేయడానికి కూడా అవకాశం ఉంటుందని మరొకసారి తెలియచేసుకుంటూ మేము ప్రతిసారి చెప్తా ఉంటాం. సామాజిక బాధ్యత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక అర్థం ఉంటుంది. చేసే ప్రతి దాంట్లో కూడా ఒక ఎదుటి వ్యక్తికి ఒక మేలు అనేది ఉంటుంది. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఒక విద్యార్థినికి ల్యాప్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది జరుగుతూనే వస్తా ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు పార్టీ తరఫున కూటమి తరఫున కూడా చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా సీఎం సహాయనిధి అందుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ధవళేశ్వరం గ్రామంలో 23 మంది
లబ్ధిదారులకు 13,02,996 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే గోరట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్తోందని గోరట్ల అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో వర్తించని అనేక రకాల చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆర్థిక ఒడిదుడుకులతో ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి కోట్లాది రూపాయలు వెచ్చించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా సీఎం సహాయ నిధి ద్వారా అనేక కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. వైద్య సదుపాయాలు పొందేదానికి అవకాశం కల్పించారు. ఆ విధంగా మనం తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం. ఇవాళ అనేక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఎక్కడ పథకాలు అక్కడ ఆగిపోయినాయి. ఎంఎన్ఆర్జీస్ పనులు ఆగిపోయినాయి, జల మిషన్ పనులు ఆగిపోయినాయి, రోడ్ల పనులు ఆగిపోయినాయి. మళ్ళీ ఇవాళ ఒక్కడే పట్టాలు ఎక్కిపోతాం. ఈ రోజునే 6,70,00,000 రూపాయలతో ఇవాళ 2 రోడ్లు శాంక్షన్ తెచ్చాను. బొమ్మూరు నుంచి కేశవరం వెళ్ళే రోడ్డు 2,70,00,000 రూపాయలు, 3,70,00,000 రూపాయలు. అలాగే ధవళేశ్వరం కొంచెం పనులు ఆగినాయి. మీరు కూడా ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నారు ధవళేశ్వరం నాయకులంతా. మాకు ఇంకా మొదలు కాలేదు. మొన్న 2 కోట్ల చిల్లరకు వర్క్లు ఆర్డర్ ఇచ్చాం. బహుశా జేసీ గారి స్పెషల్ ఆఫీసర్కి వచ్చారు. రేపు మాకు ఎండీ గారు మేమందరం కూర్చొని మాట్లాడి వర్క్లన్నీ బిగిన్ చేస్తాం. ముందు డ్రైన్లు 2 కోట్ల చిల్లర డ్రైన్లు మన ఊళ్ళో మొదలెడుతున్నాం. మెయిన్ డ్రైన్లు అని ఎస్టిమేట్ చేసాం. మీకు ఒకటే పుష్కరాలలో కానీ రాజీవ్ కాలనీలో కానీ భారీగానే కార్యక్రమాలు చేసాం. మళ్ళీ ఇప్పుడు పెండింగ్లో వర్క్లన్నీ బిగిన్ చేస్తాం. త్వరలో బిగిన్ చేసి ఒకటి మంచినీటి సమస్య. మొన్న ఇబ్బంది వస్తే ఎండీ గారు సెక్రటరీ గారిని గట్టిగా చెప్పి కొంత సార్ట్ అవుట్ చేసాం. కొంత సమస్య వచ్చింది. పాత ఫిల్టరేషన్ ప్లాంట్ 1 MLD ప్లాంట్ సరిగా నడవట్లేదు. దాన్ని కూడా తత్వం బాగు చేయాలని చెప్పారు. దాన్ని కూడా 40 లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేశారు. వివిధ శాఖలతో మాట్లాడుతున్నాం. పేపర్ మిల్ వారితో, ఆర్గిక్స్ వారితో మాట్లాడుతున్నాం. ఎందుకంటే జల మిషన్లో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. జల మిషన్లో మీకు 1 MLD కాదు 2 MLD అయినా వస్తుంది. మనకు వాటర్ సమస్య లేదు. ఆ ప్లాంట్ మొదలు కావాలి. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఆ డబ్బులన్నీ వెనక్కిపోయినాయి. మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. అవన్నీ మళ్ళీ తేవడం కోసం. ఎంఎన్ఆర్జీస్ పనులు అలాగే ఆగిపోయినాయి. అందువల్ల త్వరలోనే అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకొని ముందుకెళ్దాం. ఇవాళ GST చూశారు కదా, మోడీ గారి నాయకత్వంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ధరలన్నీ తగ్గిపోతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే భారీగా తగ్గినాయి. వాహనాల ధరలన్నీ తగ్గిపోయినాయి. వేదిక నిలిచిన పెద్దలారా, ఎన్డీఏ కూటమి నేతలారా, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులారా, అందరికీ నమస్కారం. చాలా సంతోషం. పేదవారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వం సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 14-19 మధ్య అనేక సార్లు దాదాపు 13 కోట్ల రూపాయలు మనం తెచ్చి పేద ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. ఆ రోజున దాదాపు 13 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు. తర్వాత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఒక్కళ్ళు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన పాపం కూడా. ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, పేదవారికి వెసులుబాటు ఇచ్చేది. ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోయినా కూడా ఏదైనా ఖర్చులు భరించలేని వాళ్ళకి ఒక్కోసారి LOC ఇస్తున్నాం, ఒక్కోసారి డైరెక్ట్గా బిల్స్ అన్నీ కూడా పే చేసేలాగా తెచ్చిస్తున్నాం. ఈ రోజు ఇప్పటికి ఈ 15 నెలల్లో ఈ రోజుతోటి 212 మందికి సహాయం ఇస్తుంది. 212 మందికి 2,45,00,000 రూపాయల 87,796 రూపాయలు ఎవరికి కూడా. ఈ వారంలోనే 35,61,972 ఈ రోజున 23కి ఇస్తున్నాం. రోడ్ల మండలం నిన్న కడియంలో ఇచ్చాం, ఇవాళ ఇక్కడ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే రాష్ట్ర స్థాయి 69వ బాక్సింగ్ ఉషు పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, షాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ముందుగా 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు మాట్లాడుతూ 69వ స్కూల్ గేమ్స్ లో భాగంగా బాక్సింగ్ ఉషు పోటీలు అండర్-14, అండర్-17, అండర్-19 బాలుర గర్ల్స్ పోటీలు తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ 69వ స్కూల్ గేమ్స్ పోటీలు తూర్పుగోదావరి జిల్లా ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. అర్బన్ డీఈఓ బి దిలీప్ మాట్లాడుతూ జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులంతా కష్టపడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సదుద్దేశంతో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో క్రీడా పోటీలు జరుగుతాయని అన్నారు. విద్యార్థులకు మంచినీరు, భోజనం, వసతి, శానిటేషన్ తదితర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ క్రీడా పోటీలు పారదర్శకంగా జరుగుతాయని వెల్లడించారు. ఈనాటి 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ పోటీలకి ఇచ్చేసిన
అందరూ అతిరథ మహారథులకు, అలాగే అన్ని పాఠశాలల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, అలాగే పాత్రికేయ సోదరులకు అందరికీ మా యొక్క నమస్కారం. అలాగే విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మరి ఈ బాక్సింగ్ పోటీల కోసం మన జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ ఆతిథ్య జిల్లాగా మనం అన్ని వచ్చిన జిల్లాలని విద్యార్థులందరూ కూడా ఇక్కడ బాక్సింగ్ పోటీలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వచ్చిన విద్యార్థులకి, వారితో వచ్చిన ఉపాధ్యాయులకు అందరికి కూడా అన్ని సౌకర్యాలు కూడా మన ఆతిథ్య జిల్లాగా మనం అన్ని ఏర్పాట్లు చేశాము. వాళ్ళకి వసతి ఏర్పాటు చేశాము, భోజన సౌకర్యం ఏర్పాటు చేశాం. అలాగే బాక్సింగ్ ఒకటి, హుష్ ఒకటి ఈరోజు ప్రారంభం చేశాము. బాక్సింగ్ అనేది ఇదే కాంపౌండ్లో ఇప్పుడు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4:30 నుంచి 10 వరకు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఈ ఎండవేడిమి కూడా ఎటువంటి ఇది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అన్ని జిల్లాలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ విజయవంతం సాధించాలి, అన్ని జిల్లాలు కూడా విజయం సాధించాలని అనుకుంటున్నాం. కానీ విజయం అనేది ఏదో ఒక్క జిల్లా మాత్రమే ఉంటుంది. ఓటమి చెందినంత మాత్రాన నిరుత్సాహ నిస్పృహలు అనేవి మంచివి కావు. ఓటమి కూడా నెక్స్ట్ పర్యాయానికి మనకి గెలుపుగా మనం భావించి అన్ని జిల్లాలు కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలా. ఈరోజు ఓడిపోయామని అనుకోకుండా రేపు విజయం సాధిస్తామని విద్యార్థులు ఆ యొక్క స్పిరిట్తో మీరు తిరిగి వెళ్ళాలి. అలాగే అన్ని జిల్లాలకు కూడా, అన్ని జిల్లాల విద్యార్థులకు, ఆటగాళ్లకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను చెప్తున్నాను. అలా ఇక్కడ మంచి మంచి ఏర్పాట్లు చేశారు. అలాగే పిల్లలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా మార్నింగ్ 6 to 10 దాకా ఉంటుందండి పోటీలు. జనరల్గా అందరూ ఎండగా ఉందనుకుంటారు, మార్నింగ్ టైం పెడతారు. అలాగే ఈవినింగ్ కూడా 4:30 to 10 పెడుతున్నారు. ఎటువంటి నిర్వాహకులకు కానీ, అఫీషియల్స్ కానీ పిల్లలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇవి చేస్తున్నారు. అలాగే మా షాప్ తరఫున కూడా మేము యాక్చువల్గా ఈ బాక్సింగ్ కిట్ కూడా మా షాప్ది ఒంగోలు నుంచి పాపం వీళ్ళు చాలా కష్టపడి తీసుకొని ఇక్కడ బిగించుకున్నారండి. ఇలా ఈ పోటీలు కానీ మరి ఎప్పుడైనా సరే మా షాప్ నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా మేము అందిస్తామండి. థ్యాంక్ యూ. ఇండోర్ క్రీడా షూర్ అండి. చాలా మంది సార్ మొన్న అడిగారండి. వాస్తవం అనేది మన షాప్ బోర్డు మీటింగ్ లో మేము చర్చించామండి. చైర్మన్ గారు చెప్పాము, త్వరలో మేము అది చేస్తామండి గ్యారంటీగా. చైర్మన్ లేవండి సార్. అంటే అవును సార్, అవును సార్, కొత్త జిల్లాల్లో అసలు ఇవ్వండి. ఇప్పుడు షాప్ నుంచి ఒక్కొక్కటి మొదలుపెట్టి ఫస్ట్ స్పోర్ట్స్ స్కూల్ అండి, నెక్స్ట్ ఇప్పుడు అకాడమీలు పెడుతున్నాం. దాని అలాగే అన్ని స్కూల్స్ కూడా 43,000 స్కూల్స్కి స్పోర్ట్స్ కిట్ అందిస్తున్నామండి. ఆ కిట్లు కూడా ఆ స్కూల్ పీడీలు వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళని అడిగి వాళ్ళు ఏం కోరుకుంటే అవే కిట్లు. హై స్కూల్కి 30,000 రూపాయలు, ప్రైమరీ అయితే 5,000, యూపీ స్కూల్కి 15,000 అండి. ఇలా 43,000 స్కూల్స్కి కిట్ అందిస్తున్నాము. అవి ఈ వారంలో స్కూల్కి చేరతాయండి. ఇలా ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నప్పుడు కూడా వాటిని చేస్తున్నామండి. ఇది ఒక చిన్నది ఏంటంటే, దీంతో పాటు ఇప్పుడు ఈ నెలలో 16 అకాడమీలు స్టార్ట్ చేస్తున్నామండి. అవి తిరుపతి, నెల్లూరు, కాకినాడ, వైజాగ్ అండి. ఎక్కడ ఏ ఫెసిలిటీ ఉంటే అక్కడ ఆ అకాడమీని ప్లాన్ చేస్తాను. మేము కమిటీ వెళ్ళాము, మొత్తం తీర్మానం చేసాము, మొత్తం విజిట్ చేసి ఆ ఫెసిలిటీస్ మొత్తం కూడా మేము గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చామండి. త్వరలో అవి స్టార్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ. ఈ బాక్సింగ్ స్టేట్ వైడ్ నిర్వహించే బాక్సింగ్ పోటీలకు వచ్చిన క్రీడాకారులకు, తర్వాత వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మనకు కొత్త జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులందరూ కూడా స్పోర్టివ్నెస్ తోటి వాళ్ళు చాలా కష్టపడి ఈ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మా వ్యాయామ ఉపాధ్యాయ అందరూ కూడా వాళ్ళ కంకణం కట్టుకుని రాత్రుల్లో పగలందరూ కూడా వాళ్ళు శ్రమించి ఈ జిల్లాకు మంచి పేరు తీసుకొని రావాలని చెప్పేసి వాళ్ళు కష్టపడుతున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా డిఓ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామండి. కనుక అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఉషు గేమ్స్ మరి రాజమండ్రిలో సెక్రటరీ ప్రసాద్ గారు మరియు భువన గారి యొక్క ఆధ్వర్యంలో, మరి ముఖ్యంగా ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి వాసుదేవరావు గారి యొక్క సూచన సలహాల మేరకు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది నిర్వహించమని చెప్పేసి మన డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ గారు విజయరామరాజు గారు అండ్ స్టేట్ సెక్రటరీ గారు భానుమూర్తి గారి యొక్క సలహాలు, సూచనలు మరియు వీళ్ళ యొక్క
పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి భాగంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క సూచన మేరకు. సో వచ్చి చూస్తే చక్కగా అన్ని రకాలుగా సౌకర్యాలు చక్కగా ఉన్నాయి. కార్యక్రమం ఓపెనింగ్ సెరమనీ చాలా అద్భుతంగా జరిగింది. నేను ఆల్రెడీ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కూడా రావడం జరిగింది, సెలక్షన్స్ ఎలా జరుగుతున్నాయని. అప్పుడే రాష్ట్ర స్థాయి లెవెల్లో వీళ్ళ యొక్క ఏర్పాట్లు చూడడం జరిగింది కనుక చాలా అద్భుతంగా జరుగుతున్నట్టు వీరిని సెక్రటరీ సిద్ధాన్ని మరొకసారి అభినందిస్తూ విద్యాశాఖ గారికి ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనంటారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భువనేశ్వరి వారధి. నేను SGF స్కూల్ గేమ్స్ ఈస్ట్ గోదావరి ఉమెన్ సెక్రటరీని. అయితే మనకి 69వ SGF అంతర్రాష్ట్ర బాక్సింగ్ మరియు ఉషు పోటీలు SKVTలో నిర్వహించడం అనేది జరుగుతుందండి రాజమహేంద్రవరంలో. ఇక్కడ బాక్సింగ్ రింగ్ అనేది లేదు నిజంగా, కానీ పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని బాక్సింగ్ రింగ్ని ప్రకాశం డిస్టిక్ నుంచి శాప్ వారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారు, శాప్ డైరెక్టర్ గారు వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయగా వాళ్ళు ఎంతో ఫాలోఅప్ చేసి రింగ్ అనేది ప్రకాశం జిల్లా నుంచి పంపించారండి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన రింగ్ అండి. అదేవిధంగా క్వాలిఫైడ్ రెఫరీస్ని మనం ఇంటర్నేషనల్, నేషనల్ క్వాలిఫైడ్ రెఫరెన్స్ అనేది మనం వేయడం జరిగిందండి. వేయింగ్ విషయంలో కానీ, మెడికల్ చెకప్లో కానీ ఎటువంటి ఇది కూడా జరగకుండా మనం మెడికల్ స్టాఫ్ని తెచ్చుకున్నాము. నెక్స్ట్ వేయింగ్కి దాంట్లో ఎక్స్పర్ట్స్ని కొంచెం కూడా డీవియేషన్ అనేది లేకుండా కూడా జరపడానికి, ట్రాన్స్పరెంట్గా జరపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలన్నీ కూడా మేము తీసుకోవడం జరిగిందండి. పిల్లలకి మంచి అకామిడేషన్ ఇచ్చాము, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ, శానిటేషన్, వాష్రూమ్ ఫెసిలిటీ కూడా కల్పించామండి. భోజనానికి కానీ దేనికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి టైం టు టైం అన్నీ చూసుకునేలా మేము కమిటీస్ అనేది వేయడం జరిగిందండి. ఇదంతా కూడా చెయ్యడానికి ఇదంతా సింగిల్ మ్యాన్ వర్క్ కాదు. సో నా కో సెక్రటరీ గారు, రిమైనింగ్ సెక్రటరీస్, మా అసోసియేషన్ మెంబర్స్, ముఖ్యంగా మా డిఈఓ గారు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము ఏమైతే చేయాలనుకున్నా అన్నీ కూడా మా వెనకుండి మమ్మల్ని ప్రోత్సహించి చెయ్యండి అని చెప్పేసి డిఈఓ గారు అన్ని ప్రోత్సహించి మాకు ప్రతిదీ కూడా మాకు సూచనలు ఇస్తూ చేయడం జరిగిందండి. ఇది ఎటువంటి కొంచెం కూడా ఏ రిమార్కు లేకుండా ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా చేసి ఎవరైతే జెన్యూన్ ప్లేయర్ ఉన్నారో వాళ్ళు బయటకు రావాలనేదే మా ఇంటెన్షన్. ఖచ్చితంగా నిజమైన బాక్సర్ రావాలి, వాళ్ళు వీళ్ళు కాదు. ప్రతి జిల్లాలో నుంచి వచ్చిన ప్రతి స్టూడెంట్కి, ప్రతి ప్లేయర్కి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అదేవిధంగా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి టీంని వేయడం జరిగిందండి. మా పీడీస్ మేమందరం కూడా రాత్రి పగలు చూసుకుంటూనే ఉన్నాము. సో ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్స్. నా పేరు ఏవిడి ప్రసాదరావు అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈ 69వ SGF AP ఇంటర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ మరియు ఉషు ఛాంపియన్షిప్ 2025 సంవత్సరానికి గాను విద్యాశాఖ వారు, మా సెక్రటరీ భానుమూర్తి గారు, కమిషనర్ గారు విజయరామరాజు గారు వీళ్ళంతా మా మీద నమ్మకంతో ఈ మీట్ని మాకు అప్పచెప్పడం జరిగిందండి. ఈ మీటింగ్కి గాను చాలామంది అపోహపడ్డారు, రాజమండ్రిలో ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, మీరు ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా అన్నవాళ్ళు ఉన్నారు. అయితే శాప్ డైరెక్టర్ గారు రవీంద్ర గారు ఆయన సహాయ సహకారాలతోటి, అలాగే శాప్ చైర్మన్ గారు సహకారంతో, మా స్టేటు సెక్రటరీ భానుమూర్తి రాజు గారు, అలాగే విజయరామరాజు గారు వీళ్ళందరి సహకారంతో ఒంగోలు నుంచి ఇక్కడ రింగ్ తీసుకొచ్చి ఇక్కడ రింగ్ వేయడం జరిగింది. ఈ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా డిఈఓ గారు, అలాగే ఆర్ఐపి గారు, శాప్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగిందని చెప్పేసి క్రీడాకారులు అలాగే వచ్చిన కోచ్లు అందరూ కూడా చెప్పడం జరిగిందండి. ఈ విధంగా ఎవరికి ఎటువంటి లోటు లేకుండా అకామిడేషన్ కానీ, భోజన వసతి కానీ అన్నీ కల్పించడం జరిగిందండి. ఈ మీటింగ్కి సుమారుగా 1650 మంది, ఈరోజు 650 మంది ఇచ్చేశారు. రేపటి రోజు 400 మంది వస్తారు. అలాగే 13వ తారీఖు నుంచి 15 వరకు జరిగే పోటీలకి మిగిలిన వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుందండి. ఇవి 4 స్పెల్స్ కింద ఇవ్వడం వలన మేము చాలా ఈజీగా ఈ పోటీలని నిర్వహించడం జరుగుతుంది. మాకు వెనకుండి మా డిఈఓ గారు కంది వాసుదేవరావు గారు, అలాగే ఏడి వెంకటరాజు గారు, డిఐ దిలీప్ కుమార్ గారు వీళ్ళు ముగ్గురు కూడా వెనకాలండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మేము ఏదైనా మర్చిపోయినా కూడా వాళ్ళు జ్ఞాపకం చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు మాకు అందించడం జరిగిందండి. అందువల్లనే ఇంత ఘనంగా ఈ పోటీలకి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్.
ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందండి. దీంతోపాటు కార్పొరేషన్ నుంచి కూడా కార్పొరేషన్ కమిషనర్ గారి సహాయ సహకారాలు, అలాగే కలెక్టర్ మేడం గారి సహకారం ఇదంతా కూడా ఉండడం వల్ల మేము ఈ పోటీలు నిర్వహిస్తున్నామండి. రేపటి రోజు ఉషుకి సంబంధించి 17 ఇయర్స్ బాలురు బాలికలు ఇక్కడికి రాజమండ్రి పట్టణానికి రావడం జరుగుతుందండి. ఆ పోటీలను కూడా మేము రేపు ఉదయం నుంచి ప్రారంభించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన శెట్టి బలిజ సంఘ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక వెంకటేశ్వర నగర్లో ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు స్థానిక గోదావరి గట్టున కరెంట్ ఆఫీస్ ఎదురుగా శ్రీ త్యాగరాజ నారాయణ దాస కళ్యాణ మండపంలో 230 మంది విద్యార్థులకు 13 లక్షల ఉపకార వేతనాలు అందించనున్నట్లు చెప్పారు. ఇందులో 10 లక్షలు మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషితో సిఎస్ఆర్ కింద గోద్రేజ్ సంస్థ మంజూరు చేయగా మిగిలిన 3 లక్షలు తన వ్యక్తిగత కార్యక్రమం కింద వెచ్చించినట్లు తెలిపారు. 10వ తరగతిలో 500 మార్కులకు 549 మార్కులు వచ్చిన వారికి 3500, 550 నుంచి 574 మార్కులకు 5000, 574 నుంచి 600 మార్కులకు 10,000 ఉపకార వేతనాలు అందజేస్తామని చెప్పారు. అలాగే కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు, అలాగే ముఖ్య అతిథులుగా సోమవీర్రాజు గారు, గౌరెండు మద్దిపాటి వెంకటరాజు గారు, బలభద్ర ఎమ్మెల్యేలు అటెండ్ అవుతారు. దానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరించి ఈ నిధులు ఇప్పించిన మా వాసంశెట్టి సుభాష్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రానికి స్కాచ్ అవార్డు తీసుకొచ్చిన గ్రహీత ఇక్కడ రాజమండ్రిలో చిన్న అభినందన సభ కింద పెట్టుకున్న అందరికి కూడా చిన్న చిన్న సత్కారాల కింద పెట్టుకోవాలని చెప్పి, అలాగే మొన్న కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్లు ఒక 5 ఉన్నారు. వాళ్ళకే మొన్న రేపు ఈ కార్యక్రమం అందరినీ పెట్టుకున్నాం అని చెప్పి, ఇంకా ఈ వేళ ఉదయం కూడా ఎవరికి కూడా మెసేజ్లు పెట్టకపోయినా మీరు 12వ తారీఖు నాడు ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు శెట్టి బలిజ గౌడ విద్యార్థులకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన గోదావరి గట్టు ఎదురుగుండా కరెంట్ ఆఫీసు ఎదురుగా త్యాగరాజ కళ్యాణ మండపంలో స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర బీసీ మంత్రి సవితి గారు, అలాగే కార్మిక శాఖ మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే ఇన్ఛార్జి మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన జిల్లా మంత్రి వర్యులు కందులు దుర్గేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం మన సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం రేపు ప్రారంభించడం జరుగుతుంది. దానికి సభా ప్రారంభకులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరెండు బుచ్చి చౌదరి గారు, పితాని సత్యనారాయణ గారు, మన బొడ్డు వెంకటరామ చౌదరి గారు, వెంకటేశ్వరరావు కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారు, అలాగే గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు గారు, అలాగే మన స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారు శేషారావు గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో మన శెట్టి బలిజ గౌడ సోదరులు అందరూ కూడా అటెండ్ అయ్యి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 300 మందికి 576 నుంచి 600 వరకు మార్కులు వచ్చిన పిల్లలకి 10,000 రూపాయలు, అలాగే 551 నుంచి 575 వరకు మార్కులు సాధించిన వాళ్ళకి 5,000, అలాగే 500 నుంచి 550 వరకు వచ్చిన పిల్లలకి 3,500 రూపాయలు, ఇలాగా 3 కింద పెట్టి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి తూర్పుగోదావరి జిల్లా నాయకత్వం దేవాలయాల పరిరక్షణకు ఈ రోజు తొలి అడుగు వేసింది. తూర్పుగోదావరి జిల్లా కొత్త కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మొదటిసారిగా సభ్యులంతా ఉమా మార్కండేయ స్వామి గుడిలో దైవాశీస్సులు తీసుకుని అనంతరం దైవశాఖ ఉన్నత అధికారిని కలిసి సభ్యుల జాబితాను వారికి అందించి తగిన సహకారం అందించాలని కోరారు. 2012 నుంచి తమ సంస్థ దేవాలయాల పరిరక్షణ నిమిత్తం తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని అధికారులకు వివరించారు. సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లాడి రుద్రయ్య పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా కొత్త కమిటీ ఏర్పడిందని అన్నారు. దేవాదాయ అధికారులు తమ సమితికి సహాయ సహకారాలు అందించాలని, తమ సభ్యుల జాబితాను వివిధ దేవాలయాలకు పంపించి తమ సమితి విధి విధానాలను తెలియపరచాలని విన్నవించారు. సందర్భంగా వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పక తమ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మురళి, బమిడిపల్లి రమణమూర్తి, పోతుల వెంకటేష్, జట్ల సురేష్,
అత్తులూరి కిషోర్, పవన్, సాయి కృష్ణ, సబిశెట్టి రాంబాబు, చిరంజీవి, ఫనీ, దుర్గాశక్తి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అవసరం ఏంటంటే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అని ఇది ఒక టెంపుల్స్కి సంబంధించింది. దీని యాక్టివిటీస్, దాని వివరాలు ఇందులో పొందుపరిచాం. దానికి సంబంధించి రాష్ట్ర కమిటీ ఎప్పటి నుంచో 2012 నుంచి జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా కొత్త కమిటీ కొత్త నాయకత్వాన్ని ఇచ్చింది. సో ఆ టీము, మహిళా టీం అందరూ కలిసి పరిచయం చేసుకుని యాక్చువల్గా సార్ని కలుపుతున్నచ్చు. మా లిస్ట్ ఇవన్నీ ఇలా ఉంటాయండి. ఒక్కసారి మీరు 2 పాయింట్లు పెద్ద ఏం లేదంటే మీరు ఒకసారి చదివితే మా విధి విధానాలు మీకు అర్థం అవుతాయి. చదివిన తర్వాత తింటాం. సరే యాక్చువల్గా ఆయన రావాలని అనుకోని పరిస్థితుల్లో ఆయన ఇమీడియట్గా బయలుదేరడం వల్ల రామరాజు గారు ఇక్కడ ఉంటారు, మేమూరు ఉంటారు. ఇక్కడ ఉండేదంతా జిల్లా కమిటీ మ్యాక్సిమం ఇక్కడ ఉంటుందండి. అంటే వాళ్ళిద్దరూ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అండి. ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఒక డిస్ట్రిక్ట్ కమిటీ కొద్దిగా మీ యొక్క సహకారాలు మాకు కావాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సంబంధించి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం అలాగే మహిళలకు సంబంధించిన దుర్గాశక్తి విభాగం నుండి మా టీం అంతా కలిసి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మొదటిసారిగా మార్కండేయ స్వామి గుడిలో స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదాలు తీసుకుని మా కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని మొదటి అడుగు మేము వేయడం జరిగింది. ఈరోజు మేమంతా ఇక్కడ కలిసి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళి మా తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యత్వాన్ని ఆథరైజ్డ్గా వారికి సమర్పించి మా విధి విధానాలు ఏంటి, మేము ఏ దిశగా ఏ కోణంలో పనిచేస్తా అన్నది వారికి వివరించి మా కార్యక్రమాన్ని మొదలుపెట్టే సూచన చేస్తున్నాం. నా పేరు రవికుమార్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని. నమస్తే. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి 2012లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి దాని యొక్క కార్యకలాపాలని చాలా చక్కగా నిర్వహిస్తూ తూర్పుగోదావరి జిల్లా నూతన కార్యవర్గం ఈ రోజున మార్కండేయ స్వామి గుడిలో స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని మా కార్యక్రమాలని ప్రారంభించడం జరుగుతున్నది. అలాగే హిందూ దేవాలయాలు పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని దేవాలయాలను పరిరక్షించాలనే సదుద్దేశంతో కర్నూలు బసవరాజు గారి ఆధ్వర్యంలో పిల్లాడు రుద్రయ్య గారు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చక్కగా పనులన్నీ నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా ఈ రోజు నుంచి నూతన కార్యవర్గం పనులు ప్రారంభించడం జరుగుతున్నది. అందు భాగంగా ఇప్పుడు జాయింట్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మా యొక్క వినత పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి, గో సంరక్షణ సమితి అలాగే రాష్ట్ర స్థాయిలో ఏర్పడడం జరిగింది. ఇది 2012 నుంచి ఈ యొక్క వ్యవస్థ నడుస్తోంది. ఎన్నో దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఆరోపణలు, ఇటువంటి విషయాల మీద హిందూ దేవాలయాల మీద ఈ యొక్క పరిరక్షణ సమితి పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు నూతన కార్యవర్గం ఏర్పడింది ఇక్కడ. ఆ కార్యవర్గం అంతా కూడా చాలా దృఢంగా హిందూ దేవాలయందు చాలా నిశ్చలతతో పనిచేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టారు. శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ దేవాలయ పరిరక్షణ సమితి నిరంతరం అభివృద్ధి చెంది 10 మందికి హిందుత్వాన్ని బోధిస్తూ అలాగే హిందూ కార్యకలాపాలని కూడా నిర్వర్తిస్తూ జయప్రదంగా ముందుకు సాగాలని చెప్పి సదా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే రాజమండ్రిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా మన ఈ దేవాలయ పరిరక్షణ సమితి తరపునే గో సంరక్షణ కానీ అలాగే యాచకులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఇక్కడ తింటూ ఖాళీగా కాలక్షేపం చేస్తూ జనాల మీద దాడి కూడా
ఏర్పరుస్తున్నారు. అటువంటి దానిని కూడా మనం తీవ్రంగా మన దేవాలయ పరిరక్షణ సమితి తరపున ఖండించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈవేళ ఈ ప్రయాణం జరుగుతోంది అంటే మనం రానున్న పుష్కరాల్లో కూడా ఎంతో అభివృద్ధి పనులు చేయవలసినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. దాన్ని కూడా మనం త్వరితంగా పర్యవేక్షించి ఆ యొక్క దిశగా కూడా మనం ప్రయాణించాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను భమిడిపల్లి వెంకటరమణమూర్తి, పురోహిత సంఘం అధ్యక్షుడిని, అలాగే బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా కన్వీనర్గా కూడా పనిచేస్తున్నానండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దాతలు ముందుకు రావాలి, ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. ఘనంగా ప్రారంభమైన 69వ రాష్ట్ర స్థాయి కుంఫు ఉషు పోటీలు. క్రీడా పోటీలు ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, షాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్. ప్రతిభ కనబర్చిన శెట్టిబలిజ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు. నెల 12న మంత్రుల సమక్షంలో 13 లక్షల పంపిణీకి ఏర్పాట్లు. దేవాలయాలు రక్షణకు తొలి అడుగు. జిల్లా అధ్యక్షుడు రవికుమార్ వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.